హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవళిక. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నాకు 6th మంత్ టైంలో, అంటే కరెక్ట్గా అప్పుడే 6th మంత్ ఎంటర్ అయ్యాను అనమాట. 5th కంప్లీట్ అయ్యి, సో ఆ టైంలో సరదాగా ఫోటో షూట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. అంటే బయట ఫోటోగ్రాఫర్స్తో కెమెరామ్యాన్స్తో కాదు, జస్ట్ మామూలుగా ఇంట్లోనే మా ఫోన్స్లోనే సరదాగా రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని ఇట్లా కొద్దిగా మేకప్ అది చేసుకుని ఫొటోస్ అవి తీసుకుంటే బాగుంటుంది కదా, గుర్తుగా ఉంటుంది కదా తర్వాత ఫ్యూచర్లో కూడా మనకి అని చెప్పేసి అనిపించింది. సో అందుకని నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను. వెనకాల వచ్చేసి మీకు లైట్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే రూమ్లో అస్సలు లైటింగ్ లేదు. సో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి లైట్ వేసాను, అందుకని అది కరెక్ట్గా కెమెరాకి ఫోకస్ అయితే అయిపోతుంది. అండ్ దట్టు ఇది చేసే టైంకి నేను ఒక 4 అలా స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది. సో లైటింగ్ కూడా చాలా డల్గా అయిపోయింది. అది నేను రెడీ అయ్యేసరికి ఇంకా ఫొటోస్ తీసే టైంకి అయితే మరీ చీకటి అయిపోయింది. సో మా చిన్న ఫొటోస్ తీశారు, కానీ ఫొటోస్ అయితే మీకు లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. అవి అయితే లైటింగ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. దట్టు ఈ టైంలో అయితే నేను 5th మంత్ అండ్ 6th మంత్లో కూడా బ్లాక్గా అయిపోయాను. సో మీలో ఎంతమంది బ్లాక్గా అయిపోయారు ప్రెగ్నెన్సీలో అనేది నాకైతే కింద కామెంట్లో చెప్పేసేయండి. నేనైతే 5th అండ్ 6th మంత్ ఈ టైంలో అయితే బ్లాక్గా అయిపోయాను. అంటే మరి నేను కొంచెం చామంచాయలు అయితే ఉంటాను. సో దానికన్నా ఇంకా మొత్తం హ్యాండ్స్, ఫేస్ మొత్తం అంతా కూడా ఇట్లా బ్లాక్గా అయితే అయిపోయాను. సో దాని మీద అంత కోటింగ్ కొడితే కానీ మనకి ఏం కనిపించట్లేదు అనమాట. సో ఫోన్ కూడా మన అంత మంచి మంచి ఫుల్ క్లారిటీ ఉన్న ఫోన్స్ కాదు కాబట్టి, దట్టు లైటింగ్ కూడా లేదు కాబట్టి అక్కడ మేకప్ వేసుకున్నా కానీ వేయలేనట్టే కనిపిస్తుంది. సో ఫొటోస్లో అయితే మేబీ కెమెరాస్తో తీసుంటే నేను వేసుకున్న మేకప్ అనేది బాగా మంచిగా కనిపించేది. సో ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. కాకపోతే నేనైతే వేసుకున్నాను, లైట్ మేకప్ వేసుకుని ఫోటోషూట్ అయితే తీసుకున్నాను. ఈ టైంలో కొంచెం మా డ్రెస్సులు అవన్నీ మేకప్లు అవన్నీ వేసుకోవడం ఇబ్బందిగానే అనిపించింది, కానీ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించి సరదాగా అయితే ఇలా ట్రై చేశాను. సో మీరు కూడా ప్రెగ్నెన్సీలో బయట వెళ్ళి మనం కెమెరామెన్స్కి డబ్బులు ఇచ్చి అలా అయినా చేసుకోక్కర్లేదు. మేబీ డబ్బులు ఉంటే అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లోనే సెల్ఫ్ ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. మంచి డ్రెస్ ఒకటి వేసుకుని లైట్గా మేకప్ అనేది వేసుకుని మన హస్బెండ్తో కానీ, లేదంటే సిబ్లింగ్స్ ఎవరుంటే వాళ్ళతో ఇంచక మంచిగా ఇట్లా ఫొటోస్ అవి దిగి తీసుకుని గుర్తుగా పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా. సో మీరు కూడా అయితే ట్రై చేయండి నాలాగా. అక్కడ ఎంత ఫేస్కి పౌడర్ ఎంత అప్లై చేస్తున్నా కానీ బ్లాక్గానే అనిపిస్తుంది. మా చిన్నతో చెప్తుంటే నేను బ్లాక్ అయిపోయాను అంటే, అబ్బా అయితే ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తున్నావు, చిన్నప్పటి నుంచి బ్లాకే కదా అని చెప్పేసి నన్ను ఏడిపిస్తున్నారనమాట. సో ఇట్లా నాకు వచ్చిన మేకప్ ఏదో లైట్గా అయితే వేసేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి చిన్నుని అడుగుతున్నాను అనమాట, హెయిర్ అట్లా లీవ్ చేసేయినా లేదంటే క్లిప్ పెట్టుకోనా అని చెప్పేసి. తనైతే వద్దు, క్లిప్ పెట్టేసుకొని చెప్పేసి చెప్పారు. సో పెట్టుకున్న తర్వాత అయితే ఇట్లా ఉండింది లుక్ అయితే. సో అంతే, ఇప్పుడు జ్యువెలరీ అనేది వేసుకుంటే సరిపోతుంది. జ్యువెలరీ కూడా నా దగ్గర ఉన్న వాటితో అయితే నేను మ్యాచ్ చేశాను. హలో ఈ డ్రెస్ మ్యాచ్ చేసిరా? హలో హలో చూడు, నేను కలర్ గురించి అడిగిన. కలర్స్ అనేవి మ్యాచ్ కాకపోయినా బట్ ఫొటోస్లో అంత తెలియదు కదా. సో అట్లా బయటకు అయితే ఏం వెళ్ళాం కాబట్టి, సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే వేసుకుని ఇట్లా చూపిస్తున్నాను చూడండి మీకు. పాపిడి బింది, అలాగే ఇయర్ రింగ్స్ అవన్నీ పెద్దవి డ్రెస్కి సెట్ అవుతాయి, కానీ కలర్ అనేది కొంచెం అది లైట్ పింకిష్ ఉండింది. సో మీకు అంత వీడియోలో అయితే అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు కదా. సో పెద్దవాళ్ళు అందరూ కూడా ఎందుకు అట్లా తీసుకోకూడదు ఫొటోస్, బేబీ బంప్ చూపించకూడదు అది ఇది అంటారు, కానీ జస్ట్ మన సంతోషం కోసం, సరదా కోసం ఏవో ఇట్లా ఫ్యూచర్లో జ్ఞాపకాలు ఇవన్నీ తలుచుకుని చూసుకుని మనం ఒకసారి ఓకే ప్రెగ్నెన్సీ టైంలో నేను అలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని అని చెప్పేసి ఇవన్నీ మనకి స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి కదా. సో దానికోసమైనా కానీ ఎవరితో షేర్ చేసినా షేర్ చేయకపోయినా ఒక్కసారి మనం ఇట్లా అనేది పిక్స్ లేదంటే వీడియోస్ అనేవి తీసుకుని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. సో
సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. సో ఇట్లా నా మేకప్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా చూడండి కుంకుమ బొట్టు పెట్టుకుంటే సెట్ అయిపోయింది. అండ్ నేను 5th and 6th మంత్ ఎంటర్ అయ్యే టయానికి కూడా నాకు బేబీ బంప్ అయితే అంత ఎక్కువగా ఏం కనిపించట్లేదు. సో చూస్తున్నారు కదా మీరు ఫొటోస్లో, చాలా స్మాల్గానే ఉండింది. అయినా కానీ నేను ఏదో కొంచెం వెనక్కి కొంచెం పొట్ట కనిపించేలాగా అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది లోపల అన్నమాట. లోపల అసలు లైటింగే లేదు. కోర్స్ లోపల లేదు, బయట లేదు. నేను స్టార్ట్ చేసిందే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నేను రెడీ అయ్యేసరికి 5:30 అట్లా అయిపోయింది. సో అప్పటికి మొత్తం లైట్ అంతా కూడా ఫేడ్ ఆఫ్ అయిపోయింది. సన్ లైట్ కూడా వెళ్ళిపోయింది బయట. సో ఒకసారి పైకి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి పైన కూడా వెళ్ళి తీసుకున్నాము. వచ్చిన దాంట్లోనే ఏవో ఫొటోస్ అట్లా వచ్చినవి, వాటినే మీకైతే చూపిస్తాను, చూసేయండి. మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం ఫైనల్గా ఎంత రిస్క్ అయినా, ఎంత నొప్పి అయినా, ఎంత బాధ అయినా పడనివ్వండి, అవన్నీ కొన్ని రోజుల తర్వాత మనకి మర్చిపోతాము. బట్ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి మనం క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే అవి లైఫ్ లాంగ్ మనకి ఎప్పటికీ కూడా అలా గుర్తుండిపోతాయి కదా. సో అందుకని నేనైతే ఇట్లా తీసుకోవాలనిపించి తీసుకున్నాను. సో నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. బట్ కలర్ అనేది అయితే నేను బాగా 5th-6th మంత్లో అయితే మాత్రం బాగా తగ్గిపోయాను. అలాగే బేబీ బంప్ కూడా అంత కనిపించట్లేదు. అయినా కానీ ఫోటోషూట్ అయితే చేసుకోవాలనిపించి చేసుకున్నాను. సో మా చిన్ను అయితే పాపం ఫొటోస్ తీశారు. అంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి తను రావడానికి అయితే కుదరలేదు. జస్ట్ నా ఫొటోస్ అయితే చేశారు. అప్పటికి మా దగ్గర స్టాండ్ కూడా లేదనమాట, తర్వాత తీసుకున్నాము. సో ఆ టైంలో అయితే స్టాండ్ కూడా లేదు కాబట్టి ఇంక మేమిద్దరం కలిసి దిగడానికి అయితే కుదరలేదనమాట. సో అందుకని నా ఇండివిజువల్ ఫొటోస్ మాత్రమే తీశారు. సో నా ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. మీలో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియోస్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బై క్యూటీస్. హ్యాపీ ప్రెగ్నెన్సీ.